సో హలో గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బావా. సో ఈరోజు మనం కొన్ని ఎన్టీపీసీ ఇంకా గ్రూప్ డిది కొన్ని టాప్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ సైన్స్లో ఎగ్జామ్లో రావచ్చు ఈ క్వశ్చన్స్. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నట్టు. సో ఇవి కొన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ హార్మోన్ ఈజ్ పర్టికులర్లీ హై ఇన్ ఫ్రూట్స్? ఫ్రూట్స్లో ఏ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది? ఏది సైటోకినినా, గిబ్రిలినా, యాప్సిక్ యాసిడా, ఆక్సిన్సా? ఏది ఫ్రూట్లో ఏ హార్మోన్ ఎక్కువ ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, సైటోకినిన్ హార్మోన్ ఫ్రూట్లో ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఇది గిబ్రిలిన్ ఎందుకు యూజ్ అవుతుంది? గిబ్రిలిన్ హార్మోన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే సీడ్స్ కానీ లీవ్స్ కానీ రూట్స్ కానీ లీవ్స్ కానీ రూట్స్ కానీ విత్తనాలు, ఆకులు, రూట్స్ని తెలుగులో మూలం అని అంటాం. వీటిలో ఉంటుంది సీడ్స్ ప్లస్ లీవ్స్, రూట్స్. వీటిలో ఏ హార్మోన్ ఉంటుంది అంటే గిబ్రిలిన్ హార్మోన్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంది? యాప్సిక్ యాసిడ్ దేనికి యూజ్ అవుతుంది అంటే ప్లాంట్ గ్రోత్కి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ప్లాంట్ గ్రోత్కి ఏ యాసిడ్ యూజ్ అవుతుంది అంటే యాప్సిక్ యాసిడ్ ప్లాంట్ గ్రోత్కి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆక్సిన్స్ ఉన్నాయిగా, ఇవి ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనిషి బిహేవియర్ ఎట్లా మనం చెప్తాం, ఒక డిసిప్లిన్ని బట్టి మంచి బిహేవియర్ చెప్తాం. ఓకే, సో అట్లా ప్లాంట్ బిహేవియర్ చెప్పేది ఆక్సిన్స్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఈ ప్లాంట్ ఉంది, ఇప్పుడు ఈ ప్లాంట్ లైఫ్ సైకిల్లో ఎట్లా ఇప్పుడు స్ట్రేట్గా గ్రో అవుతుందా, ఇట్లా క్రాస్గా గ్రో అవుతుందా, ఎట్లా లీవ్స్ ఎట్లా ఉన్నాయి, దాని ప్లాంట్ బిహేవియర్ ఎట్లా ఉంది, దాన్ని చెప్పేది ఆక్సిన్స్ అన్నట్టు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నట్టు. ఇఫ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ ఈజ్ డబుల్డ్ అంటే ఫోకల్ లెంత్ డబుల్ చేస్తే, ఓకే ఈడ వరకు అర్థమైంది. దెన్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ మిర్రర్ అంటే మనకు ఫోకల్ లెంత్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఫార్ములా అయింది. ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్ బై 2. ఇది మనకు ఫార్ములా. ఫస్ట్ మనకు ఫార్ములా తెలిస్తేనే నెక్స్ట్ మనం చేయగలుగుతాం. ఓకే, వాడు క్వశ్చన్లో ఏం అడిగిండంటే ఫోకల్ లెంత్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ ఈజ్ డబుల్డ్ అంటే ఫోకల్ లెంత్ డబుల్ చేసిండు, అప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏమవుతుంది? ఫోకల్ లెంత్ రేడియస్ ఆఫ్ కర్వేచర్కి రిలేషన్ ఏంది? ఫోకల్ లెంత్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఉన్న రిలేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్. గుర్తుపెట్టుకోండి, ఫోకల్ లెంత్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఉన్న రిలేషన్ ఏంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్ అంటే ఏంది అని. సో ఏం లేదు, అంటే ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అయితే రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీన్నే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాడేం అడిగిండు క్వశ్చన్లో, ఫోకల్ లెంత్ డబుల్ చేసిండు ఇప్పుడు నేనేమన్నా ఫోకల్ లెంత్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉంది, అప్పుడు ఫోకల్ లెంత్ డబుల్ చేస్తే రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా డబుల్ అవ్వాలిగా. అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? విల్ బి డబుల్. ఇది కరెక్ట్ ఆన్సర్. విల్ రిమైన్ ద సేమ్ ఉంటుందా? కాదు. ఫోకల్ లెంత్ 2 times ఇంక్రీజ్ చేస్తే రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా 2 times ఇంక్రీజ్ అవుతుంది. 4 times కాదు. సేమ్గా కాదు. హాఫ్ అవుతుందా? కాదు. ఏమవుతుంది? ఇది కూడా సేమ్ డబుల్ అవుతుంది. అన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? విల్ ఇంక్రీజ్ డబుల్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ టాపిక్, కాన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో సెలెక్ట్ ద ఆర్గానిజం దట్ హ్యాస్ 3 chambered heart. ఈ ఛాంబర్ ఆఫ్ హార్ట్స్ అనే టాపిక్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఏం అడిగిండు? 3 chamber ఆఫ్ హార్ట్ దేంట్లో ఉంటుంది? పీజీ అని అంటే పావురంలో 4 chamber ఆఫ్ హార్ట్ ఉంటుంది, చీతాలో 4 chamber ఆఫ్ హార్ట్ ఉంటుంది, చేపలో ఎన్ని ఛాంబర్ ఆఫ్ హార్ట్ ఉంటుంది? 2 chamber ఆఫ్ హార్ట్ ఉంటుంది. కెమిలియన్లో ఎన్ని ఛాంబర్ ఆఫ్ హార్ట్ ఉంటుంది? కెమిలియన్లో ఎన్ని ఛాంబర్ ఆఫ్ హార్ట్ ఉంటుంది? 3 chamber ఆఫ్ హార్ట్ ఉంటుంది. మీరు పిక్చర్లో చూడొచ్చు, ఊసరవిల్లి. కెమిలియన్ని తెలుగులో ఊసరవిల్లి అని అంటాం. దీంట్లో 3 chamber ఆఫ్ హార్ట్స్ ఉంటుంది. మన హ్యూమెన్స్లో, మనుషులలో ఎన్ని ఛాంబర్ ఆఫ్ హార్ట్ ఉంటుంది? మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వై డస్ ద స్కై అపియర్ బ్లూ? ఇక్కడ మీరు పిక్చర్లో కనిపిస్తుంది మీకు ఆకాశం, ఇది బ్లూ కలర్లోనే ఎందుకు ఉంటుంది? రెడ్ కలర్లో ఉండొచ్చుగా, ఎల్లో కలర్లో ఉండొచ్చుగా, ఓన్లీ బ్లూ కలర్లోనే ఎందుకు ఉంటుంది అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్ల ఉంటుందని నేను ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ చెప్పిన.
ఓకే. స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్ల ఉంటుంది బ్లూ కలర్ ఆఫ్ స్కై. ఓకే. దీంట్లో ఏం అడిగిండు క్వశ్చన్, ఆప్షన్స్ చూద్దాం. డ్యూ టు స్కాటరింగ్ ఆఫ్ లైట్, ఓకే. ఇది డ్యూ టు డిస్పర్జన్ ఆఫ్ లైట్, ఇది రాంగ్ అవుతుంది. సెకండ్ వన్ డ్యూ టు డిస్పర్జన్ ఆఫ్ లైట్, ఇది కూడా రాంగ్ అవుతుంది. థర్డ్ వన్ డ్యూ టు స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఓకే. మనకు స్కై బ్లూ కలర్లో ఎందుకు ఉంటుంది అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్ల ఉంటుంది. ఓకే. వీడి వరకు మనకు అర్థమైపోయింది. సో మనకు ఆప్షన్స్లో ఫస్ట్ వన్ ఫోర్త్ వన్ రెండు కరెక్ట్గా అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ ఫర్దర్ చూద్దాం. స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఆఫ్ లోవర్ వేవ్ లెంత్, స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఆఫ్ హయ్యర్ వేవ్ లెంత్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్లనే మన స్కై ఏమో బ్లూ కలర్గా ఉంటుంది. దాంట్లో దాంట్లో హయ్యర్ వేవ్ లెంత్ ఉంటుందా, లోవర్ వేవ్ లెంత్ ఉంటుందా? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లోవర్ వేవ్ లెంత్. అన్నప్పుడు మన స్కై బ్లూ కలర్లో ఎందుకు ఉంటుంది అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్, వెరీ ఇంపార్టెంట్. ఆ స్కాటరింగ్ ఆఫ్ లైట్ లోవర్ వేవ్ లెంత్. ఓకే, గుర్తుపెట్టుకోండి, లోవర్ వేవ్ లెంత్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్? మ్యాగ్నిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. గ్రూప్ డి ఎన్టీపీసీ ఎగ్జామ్ కాకుండా అన్ని ఎగ్జామ్లో సైన్స్ ఫిజిక్స్లో ఇది ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు మ్యాగ్నిఫికేషన్. సో దీన్ని ఏం అడుగుతాడు అంటే దీని ఫార్ములా అడుగుతాడు. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా డైరెక్ట్ అడుగుతాడు మీకు, HI/HO. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా అయింది HI/HO. HI అంటే ఏంటంటే హైట్ ఆఫ్ ఇమేజ్, HO అంటే ఏంటంటే హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే. మీకు డైరెక్ట్ ఎగ్జామ్లో ఒక ప్రాబ్లమ్స్ ఇట్లా ఇవ్వచ్చు. హైట్ ఆఫ్ ఇమేజ్ ఇది ఒక 5 HI = 5 అని ఇవ్వచ్చు, HO = 10 అని ఇవ్వచ్చు. దీన్ని సాల్వ్ చేయమని అట్లా ప్రాబ్లం ఇవ్వచ్చు, దీన్ని సాల్వ్ చేయమని అట్లా ప్రాబ్లం ఇవ్వచ్చు. మీకు మ్యాక్సిమం అయితే దీని ఫార్ములానే అడుగుతాడు. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంది HI/HO. HI అంటే ఏంటంటే హైట్ ఆఫ్ ఇమేజ్, HO అంటే ఏంటంటే హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే. ఈడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మన క్వశ్చన్లో ఏం అడిగిందంటే వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ అంటే మ్యాగ్నిఫికేషన్ యూనిట్ ఏంది అంటే మీరు గుర్తుపెట్టుకోండి, దీనిది యూనిట్ లేకుంటుంది. ఇట్ హ్యాస్ నో యూనిట్. మ్యాగ్నిఫికేషన్ హ్యాస్ నో యూనిట్స్ అంటే మ్యాగ్నిఫికేషన్కి యూనిట్సే లేకుంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ పేర్ ఆఫ్ సెమీ మెటల్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్. మనకు సెమీ మెటల్స్ పేరు అడిగిండు. అసలు ఫస్ట్ మీకు డౌట్ రావచ్చు, సెమీ మెటల్స్ అంటే ఏంది? సెమీ మెటల్స్ అంటే ఏమి లేదు, మెటల్స్ ప్లస్ నాన్ మెటల్స్ ప్రాపర్టీస్ ఉంటాయిగా, దాన్నే సెమీ మెటల్స్ అంటాం. సెమీ మెటల్స్లో మెటల్స్ ప్రాపర్టీ ఉంటుంది, నాన్ మెటల్ ప్రాపర్టీ ఉంటుంది. 50-50 ఉంటుంది. మెటల్ ప్రాపర్టీ 50% ఉంటుంది, నాన్ మెటల్ ప్రాపర్టీ 50% ఉంటుంది. దాన్నే సెమీ మెటల్ అంటాం. ఇప్పుడు దీంట్లో సెమీ మెటల్ ఏంటంటే సిలికాన్ ఇంకా జర్మేనియం ఏమో సెమీ మెటల్, గుర్తుపెట్టుకోండి. దీంట్లో మన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అవుతుంది, సిలికాన్ ప్లస్ జర్మేనియం సెమీ మెటల్ అవుతుంది. సో ఇప్పుడు మీకు డైరెక్ట్ ఎగ్జామ్లో ఎట్లా అడుగుతాడు అంటే సిలికాన్ ఎట్లా కనిపిస్తుంది దాని స్ట్రక్చర్ అడుగుతాడు. ఇదిగో అంటే దాని పిక్చర్ కూడా అడగవచ్చు ఒక్కొక్కసారి. జర్మేనియం ఒక మీకు ఐడియా కోసం ఇది పిక్చర్స్ చూడండి, బోరాన్ది కూడా. ఓకే. సో ఇవి కొన్ని సెమీ మెటల్స్ అన్నట్టు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ద జనరల్ డొమెస్టిక్ ఎలక్ట్రిసిటీ సప్లైడ్ ఇన్ ఇండియా ఈజ్ ప్రొవైడెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే మన ఇండియాలో మన ఇళ్ళలో ఎంత ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తాం జనరల్లీ అంటే డి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. 220 వాట్ 50 హర్జ్, 220 వాట్స్ ప్లస్ 50 హర్జ్ ఇంత ఎలక్ట్రిసిటీ మన ఇండియాలో ఇళ్ళలో ప్రొవైడ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ కాజెస్ వాట్స్ అంటే ఏంటంటే మొటిమలు. తెలుగులో ఏమంటాం వాట్స్ని అంటే మొటిమలు అంటాం. ఈ మొటిమలు దేనివల్ల అవుతుంది అంటే వైరస్ వల్ల అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. మొటిమలు దేనివల్ల అవుతుంది, వైరస్ వల్ల అవుతుంది. ఓకే. ఇవి కొన్ని క్వశ్చన్స్ అన్నట్టు. నెక్స్ట్ ఇంకా ఇట్లానే ఫర్దర్ ఒక 2 days గ్యాప్లో ఇట్లా నేను తెస్తా వీడియోస్. అంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇవి ఆర్ఆర్బీ గ్రూప్ డికి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆర్ఆర్బీ ప్లస్ గ్రూప్ డి ఇంకా అన్ని రైల్వే ఎగ్జామ్స్లో సైన్స్ది హై వెయిటేజ్ ఉంటుంది. సో ఈ క్లాసెస్ చాలా యూజ్ అవుతుంది స్పెషల్లీ రైల్వే ఆస్పిరెంట్స్కు. ఓకే. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పాత వాళ్ళు అయితే ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైతే రైల్వే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో మీ ఇంకా ఫర్దర్ వీడియోస్ ఇంకా వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా.